వెల్కమ్ టు ఆర్ఫీ టీవీ న్యూస్. హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్స్ కో కన్వీనర్ కాంగో సుబ్బలక్ష్మి మాట్లాడుతూ చెర్లమామిడి వలస గ్రామస్తులతో ఆర్ఆర్ రిసార్ట్స్ మూసివేయాలని డిమాండ్ చేశారు. పద్మపురం పంచాయతీ పరిధిలో 5 ఎకరాల బినామీ పేరిట ఆర్ఆర్ రిసార్ట్స్ నడుపుతూ ఉన్న రత్నంరాజు గిరిజన చిన్నారులతో గంజాయి రవాణా చేస్తున్న రత్నంరాజు హనీ ట్రాప్ కేసులో అరెస్టు అయిన రత్నంరాజు ఆయనపై మరిన్ని కేసులు నమోదు చేసి ఆర్ఆర్ రిసార్ట్స్ ను మూసివేయాలని గిరిజనులు ఆందోళన చేపట్టారు. ఇటీవల ఆర్ఆర్ రిసార్ట్ లో పనిచేస్తున్న యువకుడు సంతోష్ గంజాయితో అరెస్టు కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గిరిపుత్రులు జీవితాలు చీకటిమయం చేస్తున్న ఈ ఆర్ఆర్ రిసార్ట్స్ ను మూసివేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఆర్ రిసార్ట్స్ ని మూసివేయాలి, గంజాయికి అడ్డాగా మార్చిన ఆర్ఆర్ రిసార్ట్స్ ని మూసివేయాలి. అక్రమంగా మా గిరిజన బిడ్డని అరెస్ట్ చేశారు, వెంటనే విడుదల చేయాలి. అక్రమంగా మా గిరిజన బిడ్డని అరెస్ట్ చేశారు, వెంటనే విడుదల చేయాలి. అసలైన ముద్దాయిల్ని అరెస్ట్ చేయాలి, అసలైన ముద్దాయిల్ని అరెస్ట్ చేయాలి. ఆర్ఆర్ రిసార్ట్స్ ని వెంటనే మూసివేయాలి. రత్నం రాజు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, మరలా వాడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రిసార్ట్ ఓనర్ గా మెసులుతున్న రత్నం రాజు హనీ ట్రాప్ కేసులో అరెస్ట్ అయ్యారు, మరలా వాడిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఆర్ఆర్ రిసార్ట్ ఇక్కడ ఉండడానికి వీల్లేదు. గిరిజన బాధితులకి న్యాయం చేయాలి, అమాయకమైన గిరిజనులకి న్యాయం చేయాలి. అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారులందరికీ కూడా చూడండి, మా బిడ్డలు ఆ అడవిలో అరుకు తప్పితే మరొకటి తెలియదు వీళ్ళకి. ఇలాంటి బిడ్డలు ఆకులు అలమలు తినే మా గిరిజన బిడ్డలతో కూడా ఏమేం పనులు చేయించారో వీరి నోటితోనే మీరు వినండి. చెప్పు నాన్న, ఏం చేయించారు మీకు ఈ రిసార్ట్ వాళ్ళు? బాత్రూమ్ పని చేసేవాళ్ళు, ఇంకా చెత్త ఏరేసిన వాళ్ళు, బాత్రూములు, భోజనం ఏమైనా పెట్టేవారా? మేమే వండుకుంటాం. మీరే వండుకుంటారా? నువ్వేం చదువుకున్నావా? చదువుతున్నావా? నువ్వు చెప్పు, ఇక్కడ ఈ ఆర్ఆర్ రిసార్ట్ లో నువ్వేం పని చేసేవాడివి నాన్న? నేనైతే చెత్త, ఈ రూమ్స్ క్లీనింగ్, గిన్నెలు తోమడానికి అన్నీ చేస్తుంటాడు. ఎవరు? ఇక్కడ ఉన్నాడు. మీకు ఎంత ఇచ్చేవారు రోజు నీకు అన్ని చేసినందుకు? 5-10 ఇచ్చేవారు, ఏమైనా జుగుడీలు కొని తినండి అని. మా గిరిజన బిడ్డల్ని 5-10 ఇచ్చి బాత్రూములు కడిగించుకోవడం, తర్వాత ఈ రిసార్ట్లో ఏంటి గొడ్డు చాకరీ చేయించడం, ఇలా చేస్తున్నామని బయట చెప్తే కూడా వీళ్ళని కొడుతూ తిడుతూ వీళ్ళని ఇక్కడే పనికి పెట్టుకొని వీళ్ళ పేరెంట్స్ వచ్చి మా పిల్లలు లేరంటే కూడా రూమ్స్లో దాచివేసి మరి వీళ్ళతో పని చేయించుకునేవారండి. వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ సంతోషాన్ని కొరవాడికి ఏది అంత? అందరికీ నమస్కారం అండి. నేను చైల్డ్ రైట్స్ స్టేట్ కో కన్వీనర్గా వర్క్ చేస్తున్నాను. అలాగే మా చైల్డ్ రైట్స్ అల్లూరి సీతారామరాజు జిల్లా టీం మెంబర్స్ అందరూ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అరకులో పద్మపురం పంచాయతీ దగ్గర ఆర్ఆర్ రిసార్ట్స్ అని రత్నంరాజ్ అని ఇక్కడ రిసార్ట్స్ పేరుతో మా గిరిజన బిడ్డల్ని తీసుకొచ్చి గంజాయి ప్యాకింగ్ చేయించి గంజాయి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అది ఎన్నాళ్ళు బట్టి జరుగుతుందో మాకు తెలియట్లేదు. కానీ ఈ మధ్యకాలంలో ఈ వారం రోజుల్లో ఒక కుర్రవాడు సంతోష్ అని చెప్పి గంజాయి పట్టుకెళ్ళి విజయవాడలో అరెస్ట్ అయ్యాడు. విజయవాడలో అరెస్ట్ అయిన విషయం విజయవాడ పోలీసు వారి పేరెంట్స్కి నోటీస్ పంపించడం వల్ల మాకు తెలిసి ఇక్కడ మా అరకులో ఉన్న చైల్డ్ రైట్స్ వెంకట తమ్ముడైతేనేమి, అలాగే మా లీగల్ అడ్వైజర్ చైల్డ్ రైట్స్ లీగల్ అడ్వైజర్ బుజ్జిబాబు గారు మాకు ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల మేము ఉటావుట్న వచ్చాము. అలాగే ఇక్కడ పద్మపురం గార్డెన్ నుంచి 1 కిలోమీటరున్నర లోపలికి ఇది రిసార్ట్స్ పేరుతో ఇక్కడ గంజాయి డ్రగ్స్ దందా చేస్తున్నారు. అలాగే అమ్మాయిలను కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ ఓనర్ కూడా ఒక కొద్ది రోజుల క్రితమే హనీ ట్రాపింగ్ కేసు కింద అరెస్ట్ అయ్యాడు. కాబట్టి మేము ఈ జిల్లా అధికారులకి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, పిఓ గారికి తెలియజేయనది ఏమనగా ఈ రిసార్ట్స్ ని ఇమ్మీడియట్ గా క్లోజ్ చేయించాలి. అలాగే మా గిరిజన బిడ్డలతో ఇక్కడ బాత్రూములు కడిగిస్తూ ఇక్కడ చెత్తలు ఏరిస్తూ చిన్నపిల్లలతో ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. కాబట్టి వెంటనే మా ఐసిడిఎస్ వాళ్ళు కూడా స్పందించి దీని మీద యాక్షన్ తీసుకుంటారని చెప్తున్నాము. అలాగే ప్రత్యేకంగా ఎస్పీ గారు ఇలాంటి కార్యక్రమాలు రిసార్ట్స్ పేరుతో చేస్తున్న వారికి మీరు ఇమీడియట్ గా ఎంక్వైరీ చేసి ఓపెన్ ఎంక్వైరీ చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయాలని కూడా ఈ రోజు యాజ్ ఏ చైల్డ్ రైట్స్ గా, యాజ్ ఏ హ్యూమన్ రైట్స్ గా డిమాండ్ చేస్తున్నాము. అలాగే రత్నరాజ్ అనే వ్యక్తి హనీ ట్రాపింగ్ కేసు కింద ఇంకా విడుదల అవ్వనే లేదు. కానీ తన అనుచరులతో ఇక్కడ వ్యాపారం నడిపిస్తున్నాడు. ఈ రోజు
ఒక అమాయకపు గిరిజన బిడ్డ అన్నం పుణ్యం ఎరగని మా గిరిజన బిడ్డ అన్నం ఆశ చూపి తినడానికి అన్నం ఆశ చూపి విజయవాడ తీసుకెళ్లి అక్కడ తను గంజాయికి దొరికిపోయాడని ఈ రోజు మాకు నోటీస్ రావడం ద్వారా తెలిసింది. కాబట్టి మా గిరిజన బిడ్డని విడిపించాలని కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. హ్యూమన్ రైట్స్ మెంబర్స్ అందరు కూడా ఈ రోజు వచ్చారు, చైల్డ్ రైట్స్ మెంబర్స్ అందరు కూడా వచ్చారు. మేమందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మా గిరిజన బిడ్డని ఇమీడియట్ గా అరెస్ట్ చేయించి ఈ రిసార్ట్ ని ఇమీడియట్ గా ముగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సీత, మా ఊరేమో చిల్లరమడి వలస, మాది పద్మపురం పంచాయతీ. అంటే ఇంతకుముందు సంతోష్ అనే అబ్బాయి ఇక్కడ మా మధ్య అవుతారు, ఇక్కడ పనికని వస్తుండేరు. మామూలు పనులేమో అని చేస్తున్నారేమో, ఖాళీగా ఇలా ఉంటున్నారు కదా అనేసి వెళ్తే వెళ్ళని అనుకున్నాము మేము కూడా. కానీ ఇలాంటి గంజాయి బిజినెస్లు ఇలాంటివి చేస్తున్నారని కూడా మాకు తెలీదు. ఇంతకుముందు అంటే మధ్యలో చెప్పారు మాకు, కానీ నమ్మకం మాకు కలగలేదు. ఎందుకంటే నిజామాబాదమో అనుకున్నాము. కానీ ఇప్పుడు అంటే మొన్న మా మధ్య అక్కడ తీసుకెళ్లారు, విజయవాడలో తీసుకెళ్తే ఇలాగ గంజాయి బిజినెస్లో అంటే ఇలా చేస్తున్నారు, గంజాయి తరపున ఇలాగ వెళ్ళారు కాబట్టి అక్కడ అరెస్ట్ అయ్యారు అని అక్కడ నుంచి ఫోన్ వస్తే మాకు తెలిసింది. కానీ ఇక్కడ ఇలాంటి పనులు చేస్తున్నారని మాకు తెలుసు సార్. ఎందుకంటే పనికే మామూలుగా ఇలాగ వెళ్తున్నారేమో అనుకున్నాం, కానీ వాళ్ళు ఇలా తీసుకెళ్ళి ఇలా చేస్తున్నారని కూడా మాకు అంతగా అక్కడ నుంచి ఫోన్ వచ్చాక మాకు తెలిసింది. ఇంతకు ముందు కూడా చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు కూడా వస్తున్నారు, వాళ్ళకి కూడా అంటే ఇలా చెత్త ఏరించడము, బాత్రూమ్ కడిగించడం, మళ్ళీ ఇక్కడ వంట చేయించడం, ఇలాంటి పనులు చేయించి ఒక 10-20 ఇలా ఇస్తారని పంపిస్తారట సార్. వాళ్ళు వచ్చి మాకు చెప్తుంటారు, ఎక్కడ వెళ్ళి ఉంటారు అంటే ఇక్కడ వెళ్ళి ఉండము అని చెప్తారు. ఎందుకు అక్కడ వెళ్తున్నారంటే మరి మామూలు తిరగడానికి వెళ్తే అక్కడ ఇలాంటి పనులు మాకు చేయిస్తున్నారు అంటే ఎందుకు అక్కడ వెళ్తారు, మీరు బాత్రూమ్ కడిగే వాళ్ళెట్టి చదువుకునే ఏజ్ కదా, చదువుకోవచ్చు కదా, మరి అక్కడ ఎందుకు వెళ్తున్నారు అని మేము చెప్తాం సార్. కానీ చిన్నపిల్లలు కదా, ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చినా చిన్నపిల్లలు కాబట్టి ఏదైనా కొని తింటామని అలాగ వస్తుంటారు. అప్పుడంటే అలా అక్కడ నుంచి విజయనగరం నుంచి ఫోన్ వచ్చింది సార్. ఇప్పుడు ప్రస్తుతం మేము అంత దూరం నుంచి మేము అంటే అంత డబ్బులు కూడా మా దగ్గర లేవు. మేము చూస్తే ఒకరోజు కూలి పనికి వెళ్తేనే మాకు ఏదైనా డబ్బులు కానీ ఏదైనా మాకు దొరుకుతుంది, లేకపోతే లేదు. అక్కడ నుంచి మా మధ్యకి ఇప్పుడు తేయాలంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే కొంచెం ఇప్పుడు పెద్దవాళ్ళే చూసి మళ్ళీ ఇతను తెచ్చిస్తారో తెలీదు, మరి ఎలా చేసి తెచ్చిస్తాడో తెలియదు. కానీ మాకు మా మధ్య అంటే ఇక్కడ ఎలా అయినా మా దగ్గర వాళ్ళకి చేర్చాలని అనుకుంటున్నాం సార్. ఈ రిసార్ట్ అంటే ఇక్కడ ఉండకూడదు సార్, ఇలాంటివి ఉంటే మళ్ళీ ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే మరి ఇతను కూడా ఇలాంటి వాడాన్ని కూడా మాకు తెలీదు. ఇప్పుడే ప్రస్తుతం అంటే ఒక వారం క్రితమే మాకు తెలిసింది. ఇది ఎలాగైనా మూసివేయాలి సార్, కంపల్సరీ మూసివేయాలి. ఇది మూయకపోతే మరి మేము ఎలాంటి నిర్ణయం తీసుకుంటాం మాకు తెలీదు. అది మీరు కూడా అది నిర్ణయం తీసుకోవాలి సార్. ఏదంటే రేపొద్దున మా పిల్లలు కూడా ఇలాగ అవుతారు కదా సార్, ఇలాంటి చెడు ధరలు నడుస్తారు. మనం ఏమనుకుంటామంటే బయట ఇలా మామూలుగా తిరిగి వస్తున్నారేమో అనుకుంటాం, కానీ ఇలాంటి చెత్త పనులు చేస్తున్నారని మాకు తెలియదు కదా సార్. అదే అనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు అరెస్ట్ ఇతను కాబట్టి వీడికి ఎలాగైనా మనం అరెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే ఈ రిసార్ట్ కూడా ఇక్కడ ఉండకూడదు, మన బిడ్డలు మళ్ళీ రేపొద్దున ఇలాగ అవుతారని అనుకుంటున్నాము. ఇది ఉండకూడదు అన్నమాట. వీరికి మాటలు ఆడడం కూడా సరిగ్గా చేత కాదు. వీరి బిడ్డని వీరికి ఇప్పించాలి, వెంటనే ఈ రిసార్ట్ ఇక్కడ ఉండకూడదు అని మా గిరిజనులందరూ కూడా వాళ్ళకి తెలుగు మాట్లాడమే సరిగ్గా రాదు పాపం. అలాంటి మా గిరిజన బిడ్డల్ని ఇక్కడ రూపాయి పాపాయి ఆశ చూపి వాళ్ళకి పని చెప్పి వాళ్ళని ఈరోజు గంజాయి కూడా వాళ్ళతో ట్రాన్స్ఫర్ చేయించి ఈరోజు విజయవాడలో అరెస్ట్ అవుతే విజయవాడ పోలీసుల ద్వారా మా వాళ్ళకి తెలిసింది. కాబట్టి ఇమీడియట్గా ఈ రిసార్ట్ని ఇక్కడ నుంచి ఖాళీ చేయించాలి. అలాగే గవర్నమెంట్ బాధ్యత వహించి మా గిరిజన బిడ్డని మాకు ఇప్పించాలని కూడా మేము ఈరోజు డిమాండ్ చేసి అడుగుతున్నాం.